నడుపూడి శివారి కుమార్ నగరం గ్రామ పెద్దలకు ఈ ప్రోగ్రాము చేయించిన విల్ల సత్యనారాయణ గారు వారు అబ్బాయి గారు రాజు గారు దంపతులు అలాగే అన్నా తమ్ములకి అక్కా చెల్లెలకి పేరు పేరునందరికి వందనాలు. అల్లరి వచ్చేసి ఏకాంతమని దీక్షతో దేవి భక్తి ఉంచండి, స్వామి కటాక్షం ఉంచండి. అందరూ గోవింద నామం చేయండి. గోవింద సకల విద్యలకల్లా సరసావత మా తల్లి సాయమసి పైకొడదు గణపతిని పూజ గర్వించుదాము. అమ్మ బ్రహ్మ పట్టుదేవి సరాజమ్మ మందు పాడిందంతా ఏమిటి నాయన? భగవంతుణ్ణి పూజించాము. ఇప్పుడు మనము ఏమి చేయాలంటే చెప్పిన గురువు గారి పద్ధతి చేయాలి. గురువు లేనిది గుర్తువిచ్చన్నా చూడండి. ఈ గారిని మాది రామచంద్ర ప్రభు రాజు గోదావరి జిల్లా డాక్టర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా. ఆయన రంగన్న గ్రామంలో ఆవరణాన్ని కాపులో వారింటి పేరు సిక్కాల పేరు కాటి గారు మన గురువు గారు కాటయ్య గారు ఎల్ల గ్రామం నుంచి తిరుమల తిరుపతి పాదయాత్ర చేశారు. నడుచుకుంటా వెళ్ళారు, నడుచుకుంటా వచ్చారు. ఆ మహానీయుడు చెట్టు పాతి చెల్లిపోయారు. ఆ కాయలు మేము కోసుకుని అమ్ముకుంటున్నాము. నాకు విద్యాదానం చేసిన మహానీయుడు ఎల్ల గ్రామ కాపరస్తులు ఆయన వరడానికి వారింటి పేరు వాసం చెట్టు ఆ పేరు సున్నారైనా వాసం చెట్టు సూర్యనారాయణ గారంటే మీ గురువు గారండి. ఆంధ్రాలో ఎంతో పేరు గాయించిన మహానీయుడు వాసం చెట్టు సూర్యనారాయణ గారు నా తండ్రి గారమ్మ. నా తండ్రే నా గురువు, నా గురువు నా తండ్రి
మనం పాడిందంతా ఏమిటి నాయన? గురువు గారి నాయన అంతే గురువు ప్రార్థన దై ప్రార్థన గుర్తుగా చేసుకున్నాం. మనం పాడబోయేది ఏమిటట? దుర్గమ్మ తల్లి జీవితంతో కథగా చెప్పాలి. దుర్గమ్మ తల్లి పుట్టింది మనాలు చరిత్ర దేవి కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. చిన్నలు పెద్దలు సభా ప్రజలు అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ములు ఏకాంతమని దీక్షతో మనము గోవింద అని అంటే గ్రామానికే సెలవ, బిడ్డలు సెలవ, కడుపు సెలవ అని నా పెద్ద గురువు గారు చెప్పడి ఉన్నారు. మీరు అల్లరి విచ్చేసి ఒక్కసారి గోవింద నామం చేయండి తల్లి. గోవింద దుర్గాదేవి జీవిత చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఈ భూమి భూలోకాలు పుట్టడికి తివటండి. మన భూదేవి తల్లి ఎలా జన్మించింది అంటే ఆయన అన్న భూమి భూలోకాలు ఎవరా పుట్టారమ్మా? గంగలో పుట్టాయి గంగారా పుట్టాయో తామారా పూడమ్మ. ఆయా కులో పుట్టింది తామారా పువ్వ. ఈ భూమి భూలోకాలు పుట్టడికి తివటండి. ఓంకారం అనే శబ్దం పుట్టింది. శబ్దములో గంగ పుట్టింది. గంగలో తామరాకులు పుట్టి తామరాకులు తామర పుష్పం పుట్టింది. తామరా పువ్వులు ఎవరు పుట్టారు? ఇప్పుడు కాళికా వస్తుంది. సంటి పాపలు అల్లిపోకుండమ్మ. ఆ తామర పువ్వులు ఎవరు పుట్టారే? అమ్మ ఓంకారం ఏడు శక్తి పుట్టిందా? తామర పువ్వులో పుట్టి ఆవిడ ఇప్పుడు రెక్కాజాబింది రెక్కాజాబింది గుడిరెక్కే స్వామి గూడు కట్టుకుందండి. గూడు కట్టుకుంది. గుడి రెక్క చాపి అమ్మాదంది మీద తల్లి ఆవిడ ఎంత సక్కడి తల్లి అదిగో మహాతల్లి దొందులోపడ అడుగుతుంటే కాలు నాయనా అణుగుపోతుంది. ఈ దొందులో ఎట్లా ఉండిపోనా? ఏమి చేస్తే బాగుంటుంది? దొందులోపడి ఆ మహాతల్లి 3 గుడ్లుగా సృష్టించింది. మరి సృష్టించిన తల్లి నాయన ఆవిడ 3 గుడ్ల మీద మూడు గుడ్లు పట్టుకుని కలుగుతుంటే కాలు జారిన గుడ్డు కింద పడ్డాదా? కాలు జారి పేడ గుడ్డు గంగలో పడ్డా గుడ్డు బత్తలాసిని పేడలే ఆయన అదిగో కింద పేడి మరి అమ్మాయి పేడి పోయింది. కిందున్న
పేడి భూమండలమైంది, పైనున్న పేడి ఆకాశమైంది. అమ్మ అందిన సందామామ ఏమి జరిగిందమ్మా సూర్యుడు చంద్రుడు తెలిసి పుట్టారమ్మా అందులో ఉండే సందమామండి సూర్యుడు చంద్రుడు అమ్మి అలా ఉదించారు. ఉదించారట కానీ నారమ్మాలు ఏమమ్మా ఆకాశమందు సుక్కల వేళ ఆకాశమందు సుక్కల ఆయన రాళ్ళిపోయిన రవ్వలన్నీ కూడా అవును, ఆకాశానికి సుక్కలుగా వేరపడింది. ఇలా ఉండగా ఆ తల్లి ఎలా ఉందయ్యా ఎలా ఉంది? అమ్మ రెండు గుడ్డల మీద ఆ సిద్ధి ఎంత సక్కడ తల్లి ఆది చేస్తమ్మ రెండు గుడ్లు పట్టుకుని అలా అనిపోతుంది. అణుగుతుంటే రెండొక్క గుడ్డు బద్దలాగుందా? ఆ బద్దలాగుని గుడ్డు ఏమమ్మా? ఆయన రెండో గుడ్డు బద్దలాస్తే అవును, అగ్నం పుట్టింది, వాయనం పుట్టింది, శక్తులు శ్రామలు అవ్వి పరంతాల కింద మారిపోయి అది గంగై పాకుతుందా? మీ సభా ప్రజలు ఆశ్రముగా అడుగుతున్నారు. ముందుగా గంగమ్మ పుట్టిందన్నారు, ఇప్పుడు మళ్ళీ గంగై పాకుతూ ఏమిటయ్యా అవును అనుకుంటున్నారు. తల్లి భూదేవి కింద నువ్వే ఉంది, భూదేవి పైన నువ్వే ఉంది. భూదేవి తల్లి వెటు చూస్తున్న కోడిగుడ్డు ఆకారంగానే ఉండిపోయింది. ఇట్లా ఉండగా ఆ తల్లి ఎలా ఉంది? ఎలా ఉంది? అమ్మ వట్టు గుడ్డు మీద తిరిగిపోయిందమ్మా. ఎంత చక్కని తల్లి ఆది సిద్ధమ్మ. గుడ్డు గుడ్డు పట్టుకుని అలా ఉరిగిపోతుంది. మరుగుతుంటే తల్లి వేడిని గుడ్డు బద్దలాగిందా? ఆ బద్దరాజుని గుడ్డు ఏమన్నారమ్మా? అదిగో బద్దరాజుని గుడ్డు ఏమన్నారమ్మా? ఆయన తల్లి వేడిన గుడ్డు తట్టుకోలేక పళ్ళు మని బద్దలాసిపోతే ఆ గుడ్డులోనమ్మ ఈ ముగ్గురు అబ్బాయిలు పుట్టారు గోవిందా. చూడండి గురుగారు, బాబు నా సొంత సందేహం అండి. నీ సందేశం ఏమిటట? మీరు ముగ్గురు అబ్బాయిలు ఒకే గుడ్లు ఒకసారి పుట్టారండి. అదాని అనుమానం. అవునండి. గుడ్డు ఒకసారి విచ్చులుతుంది, ఆ, 3 సార్లు చెల్లుతుందా? చూడండి. నాయన ముగ్గురు పుట్టేశారు. అవును. ఆ మహాతల్లి ఆ, ఈ ముగ్గురిని కూడా అవును. ఏమి చేస్తుంది? ఏం చేస్తుంది? ఆవిడ నిమ్మ చెట్టులిగాడు ఓయమ్మ నీలానిగా చెల్దా ఓయమ్మ నీళ్లు దానాలు చేస్తున్నది ఎంత చక్కని తల్లి ఆది శక్తమ్మ. ఉప్పు తాగుడు బాల నాయన ఉసులు వాడేరు నాయన ఉగ్గు తాగుడు బాల మూసులాడేడు పాలు తాగుడు బాల పాకుతున్నాడు. అందరికీ ఇంత కథ నాయన వెలుగుతా ఉన్నారు నాయన. పన్నెండు సంవత్సరాలు పాయ వచ్చింది ఎలాగా ఉన్నారు త్రిముక్కులమ్మ. అదిగో మహాతల్లి ఈ ముగ్గురిని కూడా అవును. అంతా వింత 12,000 బాలకుమారులు చేసి చేసిన తల్లి అవును. ఈ ముగ్గురిని చూసింది. వీళ్ళ ముగ్గురు అవును. త్రిముక్తులు. ఈ ముగ్గురు త్రిముక్తులు. అవును. ముందుగా కలియోగమే పుడుతుంది. కలియోగములో అవును. మానవులు పుడతారు. మానవులు అందరూ అవును. ఈ ముగ్గురుని దేవుళ్ళని పూజించాలి. పెద్దవాడిని పిలుస్తుంది. ఎలాగండి? బాబు నీ పేరు అవును. ఈ భూలోకములో బ్రహ్మదేవుడు అంటారు. అవును. నీ పేరేమిటయ్యా? మట్టపర్తి బొమ్మదేవుడు. ఓహో మట్టపర్తి బొమ్మదేవుడా. నీ పేరు బ్రహ్మదేవుడు.
బ్రహ్మదేవుడు. ఎవరమ్మ దేవుడు? కూర్చో బాబుల్ని అని బ్రహ్మలోకం వెనకై బ్రహ్మలోకం వచ్చింది గోవిందా. రెండో వాళ్ళు పిలుస్తుంది, బాబు నీ పేరు ఈ భూలోకములో మహావిష్ణు అంటారు, నీ పేరేమిటయ్యా? ఓహో ముద్దులు కిష్టయ్యా, నీ పేరు విష్ణుమూర్తి అని వైకుంఠం ఇచ్చింది గోవిందా. మూడో వాడు చిన్నవాడు గౌరీ శంకరుడు. బాబు నీ పేరేమిటయ్యా? పుట్టప్ప. కట్టప్ప, నీ పేరు గౌరీ శంకరుడు అని కైలాసం ఇచ్చింది గోవిందా. ఈ ముగ్గురికి రాజ్యాలిస్తే ఈ ముగ్గురు ఎలాగున్నారు? ఆ బ్రహ్మండే లోకాలు నాయనా, బ్రహ్మే రోజున్నారా నాయనా, వైకుంఠ వస్తారు నాయనా, ఆది దేవుడు నాయనా, అయ్యో కైలాస వస్తారు నాయనా, గౌరీ శంకరుడు నాయనా. ఈ ముగ్గురు రాజ్యాలు వెళ్తున్నారు. ఆ మహాతల్లి అడవిలో ఆ తల్లి ఉండిపోయిందా, పండుగ తల్లి కలుగుతుందో, తిరగాక తిరగాక యోము జరిగిందా, ఉండిపోయిందా. అడవిలో ఉండగా ఆ తల్లి కమ్మ ఆకలి పుట్టిందట. ఆకలి పుడితే అడవిలో భోంచేటాకు ఏముంటుందట? పళ్ళ వృక్షములన్నీ భోంచేస్తుంది. ఎన్ని పళ్ళు తిన్నా కానీ ఈ ఆకలి బాధని ఎలాగ తీర్చుకోరు? అడవంతా గాయిస్తుంటే కొన్ని కారణాల వల్ల కలియోగం పెరిగి నాకు అడవిలో వృక్షాలు పుట్టాయి. ఆ వృక్షములో ఒక పండు జలవించింది. ఆ మహాతల్లి ఆ పండుని చూసి అలా బుధించింది. పండుని భోంచేయగా ఆ పండులో ఆ సమయంలో మన కలియోగమే పెరగటానికి ఆ తల్లుకు అప్పుడే పుట్టాయి కామవృక్షాలు, అప్పుడే పెరిగాయి కామవృక్షాలు. కామము కామము కామమంటుంది, కామమని ఆ తల్లి కలగలుగుతుందా? అదుగో మహాతల్లి పండుని భోంచేయగా కలియోగం పెరగనాకు ఆవిడికి క్రామాల పుట్టాయట. ఈ క్రామము ఎవరు తీరుస్తారు? ఎవరి వల్ల అవుతుంది? దుబాదిష్టిలో చూస్తుంటే ఆ తల్లి కమ్మ ముగ్గురు కనిపించారు. ఎవరండి? బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శంకరుడు. ఓహో ఈ ముగ్గురులో క్రామమును ఎవరొకరు తీరుస్తారు అని బ్రహ్మలోకి వెళ్తుంది. ఎలాగండి? ఆడేటి బాడేటి ఓ బాబా బ్రహ్మలోకి వెళ్ళంటుంది. ఏమని? బాబు అరే బాబులే ఎవరు బాబు? బ్రహ్మదేవుడా. అయ్యో నాకైనా కామాలు పుట్టికొచ్చాయా? బాబులు ఎవరు బాబు? బ్రహ్మదేవుడా. నాకైనా కామాలే పుట్టికొచ్చాయి. బ్రహ్మదేవుడా పొందా బాబు బ్రహ్మ పొందు గడియారా? బ్రహ్మదేవ నాకు కామాల పుట్టాయి, ఈ కామము తీర్చు, నన్ను పొందవయ్యా అనగా బ్రహ్మదేవుడు రెండు చెవులు మూసుకున్నాడు. ఏమి కనిపించింది కన్న తల్లి కామము తీర్చమంటుంది. అమ్మా అయ్యో తప్పమ్మా నా తల్లి, మరి వద్దమ్మా అటువంటి మాటలా నువ్వు రాగా తల్లి వద్దమ్మా
అటువంటి మాటలు నువ్వు రావద్దు. కనిపించిన కన్న తల్లువు నీ గర్భములో పుట్టి నిన్ను పొందటానికి నేను అరుణ్ణు కాదు, నా వల్ల కాదు అనగా బ్రహ్మ నువ్వు నా గర్భములో పుట్టలేదు బాబు. మనం ఎలా పుట్టానే మమ్మీ? మమ్మీ ఏమిటి? మమ్మీ అంటే కారమంటండి. ఓహో బాబు ఎలా పుట్టావంటే అవును. నువ్వు గుడ్డూలో పుట్టావా? గుడ్డూరా బిడ్డ, అయ్యో గుడ్డూరా బిడ్డ, అయ్యో నువ్వు మనవడవా? గుడ్డూలో పుట్టావు గుడ్డూరా బిడ్డ, గుడ్డూరా బిడ్డ అయ్యో నువ్వు మనవడు. గుడ్డూరా బిడ్డారా నువ్వు మనవడు. మామాకి మనవడికి పంతులు లేవా? గుడ్డూరా బిడ్డేవా నువ్వు మనవడు, మామకి మనవడికి పంతులు లేవు. నీవు గుడ్డులో పుట్టావు. అవును. గుడ్డుని నిన్ను సృష్టించాను. గుడ్డే నా బిడ్డ. అవును. నా బిడ్డ లోపల నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు నా మనవడవుతున్నావు. అవును. బ్రహ్మ మామకి మనవడికి బంధువులు లేవు. మామకి మనవడికి పంతులు లేవు. బ్రహ్మ బంధువులు యారా? బ్రహ్మ పంతులు యారా? కామము తీర్చరా బ్రహ్మదేవుడా? బ్రహ్మదేవుడా. అలాగనగా ఈ బ్రహ్మదేవుడు అవును. అయ్యో బాబాయ్ నువ్వు సూత్తే ఆదిశక్తివే, నీ కామమే నేను తీర్చాను, అరుణ్ణు కాదు వల్ల కాదు అనగా బ్రహ్మ ఈ భూలోకములో దేవుడిగా ఉంటావనుకున్నాను. ఉండదగ్గనంటి వాడువు కాదయా. మూడో నేత్రము తాల్చి బ్రహ్మదేవుడిని హతమార్చుకుతున్నా. ఇంకా ఇద్దరున్నారు. వైకుంఠ వెళుతుంది. రావణ రాముడు బాణాలు ఆ కొండాలే దాడుంది ఆయా దేశతో. ఆ రావణ రాముడు బాణాలు ఇద్దరు మూడు లోకాలు తిరుగుతున్నారా. ఆ రావణ రాముడు బాణాలు వైకుంఠ పట్టాలు శక్తుల్లో వైకుంఠ వెళ్ళంటుంది. బాబు అరే బాబు ఎవరు బాబు? ఆదిష్టి మృతి. అయ్యో నాకైనా కావాలే పుట్టికొచ్చా. అయ్యో కామాము తీర్చారా నల్లవాడ నల్లోడ పొందా బాబు విష్ణు పొందు గడియారా. పొందరా విష్ణు పొందు గడియాను. విష్ణు నాకు కామాలు పుట్టాయి. అవును. ఈ కామము తీర్చు నన్ను పొందవయ్యా అనగా మహావిష్ణు రెండు సెవలు మూసుకున్నాడు. గోవిందా ఏమి కనిపించింది కన్న తల్లి నన్నే కామము తీర్చమంటుంది. అమ్మా అయ్యో తప్పమ్మా నా తల్లి వద్దమ్మా గల్లు అటువంటి మాటలే నువ్వాడా రాగా. అటువంటి మాటలు నన్ను కనిపించిన కన్న తల్లివే, నీ గర్భములో పుట్టాను. భూలోకములో అదిగో ముందుగా కలియోగము పుట్టా తల్లి సుంది. అమ్మ కలియోగమంతా నీ నన్ను కూడా దారా. కలియోగములో మానవులు కూడా ఇదే విధంగా తల్లిని కామము తీర్చమంటారు. తప్పమ్మ అనగా విష్ణు నువ్వు నా గర్భాన్ని పుట్టలేదు బాబు. ఎలా పుట్టానే తల్లి? నువ్వు ఎలా పుట్టావంటే నువ్వు గుడ్డూలా పుట్టావు. గుడ్డూలా పుట్టాలి. అవును. గుడ్డూలా పెట్టారు. నువ్వు రావడవా? అయ్యో గుడ్డూలా పెట్టారా నువ్వు రావడవా? మామాకి మనవడికి బంధువులు లేవా? నీవు గుడ్డులో పుట్టావు. గుడ్డుని నేను సృష్టించాను. గుడ్డు నా బిడ్డ. నా బిడ్డ లోపంలో పుట్టావు కాబట్టి నువ్వు నా మనబడవుతున్నావు. విష్ణు మామాకి మనవడికి బంధువులు విష్ణు బంధు గడియాలు కామము తీర్చారా నల్లారా. ఎందుకు వచ్చామ్మా? అలాగే
ఎలాగనగా ఈ మహావిష్ణువు అవును నాయన అయ్య బాబాయ్ నువ్వు సూత్తే ఆదిశక్తువు నీ కామము నేను తీర్చను అరణ్ను కాదు వల్ల కాదు అనగా విష్ణు ఈ భూలోకములో దేవుడిగా ఉంటావనుకున్నాను గుండ దగ్గరంటే వాడు కాదు మూడో నేత్రము తాల్చి మహావిష్ణువును కూడా అతమార్చుకుండగా ఉందా కూర్చో తల్లి కూర్చోండి మీరు ఆయిల్ పోస్తా ఉండాలి ఇద్దరు కూడా నాయన ఇలా ఉంటుండగా ఈ ఆయన అత మార్చుకుని కైలాసం వెళ్తుంది ఒకే ఒక్కడున్నాడు ఆడు గుండ్లు కొట్టుకుంటున్నా ఏంటి కైలాసం పోతుంది శ్రీ బాబు కైలాసం వెళ్ళంటుంది బాబు అరే బాబు ఎవరి బాబు అది శంకర అరే నాకైనా కమాలు పుట్టికొచ్చాయా అయ్యో కామాము తెచ్చారా అది దేవుడా పొందవా శంకర పొందు గడియాల శంకర పరమేశ్వర నాకు కామాలే పుట్టాయి ఈ కామము తీర్చవయ్యా నన్ను పొందవయ్యా అనగా శంకరుడు రెండు శవులు మూసుకున్నాడు నన్ను కనిపించింది కన్న తల్లి నన్నే కామము తీర్చమంటుంది అమ్మా అయ్యో తప్పమ్మా నా తల్లి తగదమ్మా తల్లో అటువంటి మాటలు నువ్వాడా రాదు అటువంటి మాటలు నువ్వాడా రాదు నన్ను కనిపించిన కన్న తల్లివమ్మ నీ గర్భములో పుట్టి నిన్ను పొందటానికి నేను అరుణ్ను కాదు వల్ల కాదు అనగా శంకర ఇలారా బ్రహ్మలోకి వెళ్ళాను ఆ బ్రహ్మదేవుడే ఇదే సమాధానం ఇచ్చాడు వాడిని అతమార్చాను వైకుంఠ వెళ్ళాను మహావిష్ణు కూడా ఇలాగే మాట్లాడాడు వాణ్ణి మతమార్చాను ఇంటావా నా మాట విను లేని విడల అందండి శంకరుడు చూడండి దూరదృష్టిలో ఆలోచించాడు ఏమి ఈవిడి కామాన్ని ఉంది మనం ఎంత చెప్పినా వినదు ఇటువంటి శ్రేణి వేదోపితమగా లొంగదీయాలి శంకరుడు తెలివితేట్ల వల్ల ఏమన్నాడు ఏమి నీ కామము తీర్చనా తీరుస్తాను నాకు ఒక సందేశము శంకర నీ సందేశం ఏంటి నీకేమి కావాలి కోరుకోమంది శంకరుడు ఏమడిగాడు శ్రీ శూలము శంఖము ఈ బోధు కత్తి కమండ్లు మూడో నేత్రం నాకు ఇస్తానంటే ఆవిడి కామములో ఉండి శంకరుడు ఏమడుగుతున్నాడు ఏమిస్తుందో కానికోలేక ఒంటిన వస్తువులన్నీ కూడా అలా దారబోస్తుంది గట్టిగా పట్టుకో బాబు దగ్గరకు వస్తే పొడిసే ఆ పొడిసలో ఉన్నాడని శంకరుడు నిజంగా పడుకమ్మాయి నాయన కోరుడు వస్తువులన్నీ కూడా దారపోస్తుంటే ఆది శంకరుడు అద్దుకున్నాడు ఆ మహాతల్లి అంటుంది శంకర పరమేశ్వర నీ కోరుకు తీర్చాను నా కోరుకు తీర్చవయ్యా నన్ను పొందవయ్యా అనగా శంకరుడు ఏమన్నాడు నీ కోరుకు నేను తీర్చాలి అంటే నిన్ను పొందాలంటే నిన్ను చూస్తుంటే నాకు భయం పుడుతుంది శంకర నన్ను చూస్తే నీకు భయం పుడుతుందా కారణము నీ తలకరులు చూస్తుంటే శీల మంటలు దాకా దిగిపోతున్నాయే
నీ తలకురులే నాకు ఇస్తానంటే నీ కామాన్ని తీరుస్తా. ఆవిడ కామములో ఉండి తలకురులు కూడా దారపోసింది గోవింద. శంకరుడు తలకురులన్నీ అద్దుకొని అవును ఏమి చేసాడయ్యా? ఏం చేస్తాడండి? ఆ దిశగా వేసుకుంటున్నాడు గోవింద. శంకరుడి కండి శిఖవ్వింది, అవును ఆవిడ కామములో ఉంది. అవును శంకరుడు ఏమడుగుతున్నాడు? ఆవిడ ఏమిస్తుందో కానుకోలేక ఒంటిన వస్తువులన్నీ కూడా అవును శంకరుడికి దారపోస్తే శంకరుడికి బలం ఎక్కువైపోయింది, ఆదిశక్తికి బలము తక్కువైపోయింది. అవును ఈ శంకరుడు ఏమనుకుంటే అదైపోతుంది. శంకరుడు ఏమనుకుంటే అదైపోతుంది. కనిపించింది కన్న తల్లి అతంత్రంగా అతమార్చకూడదు. మన మాటే విట్టుంది. భూలోకంలో తల్లిగా ఉంటుంది. అమ్మా తల్లి, అయ్యో తప్పమ్మా నా తల్లి, తగదమ్మా తల్లో ఎంత మాట్లాడేవు అది చెత్తమ్మా. కనిపించిన కన్న తల్లువు నీ గర్భములో పుట్టి నిన్ను పొందటానికి అరుణ్ణు కాదు, నా వల్ల కాదు అనగా శంకరా నువ్వు కోరిన కోరికలన్నీ తీర్చాను, నా కోరిక నువ్వు తీర్చటానికి ఇన్ని ఇబ్బందులు వేస్తున్నావు. అగంతమైన కోపముతో కళ్ళను చేస్తుంది. శంకరుడు చూశాడు, అవును మన మాట వినదు, ఇని వాటవలేదు. ఇటువంటి స్త్రీని ఏదో విధంగా సిగ్గుపడిపోయేలా మార్చాలి. నేనేమి చేయను? కలియోగముని గ్రాపము తీసుకుని ఆదిశక్తికి శంకరుడు ఏమి చేశాడయ్యా? రక్త పాండువా కావించాడు. రక్తపాండువ అంటే స్త్రీకి స్నానము అన్నాడు, బిడ్డకి గండం అన్నాడు. నల్ల పాండువాలు సృష్టించాడు శంకరుడు. సృష్టించిన శంకరుడు ఏమన్నాడు? నిన్ను అంటారాదు నేను, ముట్టారాదు నిన్ను. రామ రామ నువ్వు మహిళా శుద్ధుల్లోనే మునిగిపోయావా? నన్ను నిన్ను ముట్టుకోకూడదు. నేను ముట్టుకోవాలంటే నిన్ను అంటుకోవాలంటే అదిగో వేడేడి సముద్రాలు, పాల సముద్రాలు, స్నానాలు చేసమ్మా తొందరగా రావే. ఏడేడు సముద్రాలు, పాల సముద్రాలు, స్నానాలు చేసమ్మా తొందరగా రావే. ఏడేడు సముద్రాలు పాల సముద్రాలకు వెళ్ళి స్నానం చేస్తున్నారు. కామాన్ని తీరుస్తా. ఆ మహాతల్లి కొండలే దాటి కొడుమలు దాడా గంగమ్మ వత్తాకు వెళ్ళిపోతుంది. గంగ స్నానానికి వెళ్ళిపోతుంది. శంకరుడు చూసేశాడు, అయ్యయ్యో ఈవిడ స్నానానికి వెళ్ళిపోతుంది. శంకరుడు ఏమన్నాడు? గంగా మా అమ్మగారు వస్తున్నారు, నువ్వు దూరంగా పారిపో అన్నాడు. గంగేమంటుంది? శంకర మీ అమ్మగారు ఆకాశానికి భూదేవికి పెరిగిపోవస్తుంది, ఆవును కాదని ఎక్కడికి పోను, వేరే నాకు మార్గము లేదు అనగా శంకరుడు గంగను ఏమి చేశాడు? అమ్మా చెవుడు చేయడమ్మా నందాడు సుతాండమాడు నందానా గంగాని నందానా మరిశాత పట్టేడు నందానా చేతిలో గంగాని నందానా శిఖలోని దాసేడు నందానా. చూడండి అమ్మా, గంగ ఏమిటండు గురువు గారు, శిఖలో దాస్తం ఏమిటయ్యా అనుకుంటున్నారు తల్లి. గంగా ఒక బొమ్మ, ఒక స్త్రీ బొమ్మను తీసుకుని శిఖలోపడ బంధించాడు. ఆ గంగమ్మ తల్లి శిఖలోపడ ఉండంటుంది, శంకర పరమేశ్వర మీ అమ్మగారిని కాదన్నావు, శిఖలో బంధించావు, శిఖ నాకు సాలతా లేదు, వేరే మార్గము కావాలి అనగా ఈ శిఖలోంచమ్మా ఒక దారి కింద ఇచ్చాడు గోవిందా.
ఆదిశికలోంచి అవును దార కింద విచ్చాడు కాబట్టి శంకరుడు ఒరిజినల్ విగ్రహం. ఎలా ఉంటుందండి? ఆ తల్లుకు ఎక్కడికెళ్ళినా నీళ్లు కనిపిస్తా లేదు. అవును అడవిలో కోనేరు కావించి కోనేట్లో నీళ్లు మురుకు నీళ్లుగా సృష్టించాడు. ఈ మురుకు నీటిలో స్నానము చేస్తుందా అనుకున్నాడు శంకరుడు. ఆ తల్లి కోనేరు చూసి నాకు నీళ్లు అవును సుత్తు కోసం మురుకు నీటిలో స్నానం చేసి పండాలు దాటి తిరుమల దాటా శంకరుడు పట్నాలు సిద్ధొచ్చుతుందా అదిగో మహాతల్లి స్నానం ఆచరించి వచ్చేస్తుంది. శంకరుడు చూసేశాడు. అయ్యి బాబాయ్ ఈవిడ స్నానం చేసే వస్తుంది, నన్నే కామము తీర్చమంటది, నేను తీర్చను అంటాను. నా నేరము చూస్తే కామము కాను తీరిస్తే కలియోగములో భూలోకములో మానవులు కూడా ఇదే విధంగా తల్లిని కామము తీరుస్తారా? అయ్యయ్యో నోరున్న జీవనానికి సాటి కాదు. పచ్చికి సాటి మాట్లాడిన నోరుతో కామాన్ని ఎలా తీర్చను? నేను తీర్చను, తీర్చలేను. ఇటువంటి శ్రీ భూలోకములో ఉండరాదు. ఉంటే ఈ భూలోకమంతా ఇదే విధంగా అల్లకొల్లుగా అతమారిపోద్ది. ఇటువంటి స్త్రీని ఎక్కడతో అతమార్చాలి? అఖండమైన కోపము కలిగి ఆది శంకరుడు ఆది శక్తిని ఏమి చేశాడు? అమ్మ కంచి కళ్ళి బూది ఎండి బెత్తులతో వెన్నుని కొట్టగా కూర్చో తల్లి నాయన ఇప్పటి కుప్పలా కూలిపోయింది. శంకరుడు ఆదిశక్తిని అతమార్చాడు. బ్రహ్మలోక వెళ్ళి అన్నగారికి ప్రాణం పోసాడు. వీళ్ళిద్దరూ వైకుంఠ వెళ్ళారు. మహావిష్ణానికి ప్రాణం పోసారు. ఈ ముగ్గురు ఆదిశక్తమ్మ బూడిద వద్దకు వచ్చారు. శంకరుడు అన్నాడు, అన్నలారా అమ్మ నా వద్దకొచ్చి నన్నే కామము తీర్చమని కానుపట్టు పట్టింది. నేను ఇదంతా చెప్పినా వినలేదు. అబద్ధము ఆడి ఒంటిన వస్తువులన్నీ వెలుసుకుని ఆవిడ్ని అర్థంతరంగా అతమార్చాను. మనం ఏమి చేస్తే బాగుంటుందన్నయ్య అన్నాడు శంకరుడు. బ్రహ్మన్నాడు, శంకర ఆవిడి కామం కావమంటూ కన్ను మూసేసింది. ఆవిడి కామాన్ని కను మనము తీర్చాపోతే ఈ కలియోగములో ఈ భూలోకములో మానవులే మన ముగ్గురుని దేవుళ్ళని పూజించరు. ఎందుకంటే తల్లి పెట్టిన శ్రాపము మన ముగ్గురికి తప్పకుండా తగులుతుంది. బ్రహ్మదేవుడు ఆదిశక్తమ్మ ఉండి బూడిదుండి 4 భాగాలు వేశాడు. 4 భాగాలేసి 3 భాగాలు బొమ్మలు చేసి ప్రాణాలు పోసి పేర్లు పెట్టి కళ్యాణం ఆడుతున్నారు. బ్రహ్మదేవుడు సరస్వతీ దేవి అని కళ్యాణం ఆడుతున్నాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కళ్యాణం ఆడుతున్నాడు. శంకరుడు పార్వతి అని పెళ్ళాడుతున్నాడు. ఇది అంతా ఏమిటయ్యా అనుకుంటాడు. ఆవిడ ఒంటి నుండే కామము భార్యలుగా స్వీకరించారు. స్వీకరించారు కాబట్టి ఈ భూలోకములో దేవుళ్ళుగా ఉన్నారు. లేని విడల తల్లి పెట్టింది శాపమే ఈ ముగ్గురికి తప్పకుండా తగులునట. విష్ణుమూర్తి అన్నాడు, అన్న గ్రామాన్ని భార్యలుగా స్వీకరించారు, చాలా బాగుంది. తల్లంటే ఎవరు?
అమ్మంటే వేది, ఆ తల్లి లేనిది మనకి తనుము లేదు ఆ అన్నాడు మహావిష్ణు. అవును. బ్రహ్మ అన్నాడు ఏమని? విష్ణు ఓ మనకి అమ్ముంది, అవును. 4వ భాగం బూడిద ఉంచాను, ఆ బూడిదే మనకు అమ్మవుతుంది. అవును. ఏమిటయ్యా ఆ బూడిద ఏమిటి, అమ్మవుతువేటి? అవును. ఆ బూడిదని ఏమి చేస్తానో చూడు. ఆ బ్రహ్మదేవుడు అవును. ఆ బూడిదని ఆ ఒక్క బొమ్మని చేశాడు. ఆ విష్ణుమూర్తి అన్నాడు ఏమని? అన్నా ఓ అమ్మంటే బొమ్మ, అవును. బొమ్మ కాదు, ఆ మనకు ఒక అమ్మగా అవును. పేరుగా ఆ నిండుగా అవును. కావాలన్నాడు. ఆ ఓహో ఓ ఆ బొమ్మను ఏమి చేస్తానో చూడు. అవును. ఈ బ్రహ్మదేవుడు ఆ ఆ బొమ్మకి అవును. 12 చేతులు పెట్టాడు, ఆ ముల్లల్లా నేత్రాలు పెట్టాడు. క్రియాటం శ్రీశూలము శంఖము ఈ బోధి కత్తి కమండలం 3 నేత్రం. ఆరబోతున్నాడు విష్ణుమూర్తి ఆ ఆ బొమ్మకి ప్రాణం ప్రోస్తున్నాడు. అవును. విష్ణుమూర్తి ప్రాణం ప్రోస్తుంటే ఆ శంకరుడు అవును. రాతలు రాస్తున్నాడు. ఆ ఆ బొమ్మ అంటుంది, ఏమని? ఓ బ్రహ్మ విష్ణువు శంకర, ఓ నన్ను ఒంటరిగా పెట్టారు, అవును. ప్రాణం ప్రోసారు. ఆ నా ఊరేమిటి, అవును. నా పేరేమిటి, ఆ నేను ఉండవలసిన స్థానము వేది ఆ అని అడిగిందట. అవును. వీళ్ళ ముగ్గురు అంటున్నారు, ఏమని? అమ్మా ఓ నీకు ఊరు ఉంది, అవును. పేరు ఉంది, ఆ ఏముతుమగా అంటావు, అవును. మాకు ఒక అమ్మగా ఆ పేరుగా అవును. నిండుగా ఆ అదుగో విజయవాడ కొండల్లో వెలుస్తున్నావు. ఆ నీ పేరు అవును. దుర్గాదేవి అన్నారు. అవును. ఆ మహాతల్లి అంటుంది, ఏమని? ఓ బ్రహ్మ విష్ణువు శంకర, ఓ ఈ దుర్గ అనే పేరు నాకు వద్దు. అమ్మా ఆ దుర్గ అనే పేరు వద్దంటున్నావు, అవును. కారణము ఆ ఆ పేరుకి చాలా కోరికలున్నాయి, అవును. కోరికలన్నీ తీర్చును. దుర్గనే పేరు పెట్టండి. లేని విడలా ఆ పేరు నాకు వద్దు. అమ్మా ఆ నీకేమి కావాలి, అవును. కోరుకోమన్నారు. ఆ ఆ మహాతల్లి అవును. కాళికా రూపము అవతరించి ఆ ఏమడిగింది? ఏమడిగింది? ఆవిడ కుమ్మాము కుమ్మామా మరి కుమ్మామన్నారమ్మో కుమ్మామన్నారమ్మా. అయ్యో ఆరాము ఆరాము ఆరామన్నారమ్మో మరి ఆరామన్నారమ్మా. అమ్మ ఎడుతాళ్ళ తల్లి పెరుగుతున్నదమ్మో పెరుగుతున్నదమ్మా. ఎడుగుంటే పోతులు ఆరమన్నదమ్మో మరి ఆరమన్నదమ్మా. ముగ్గులు పోతు బాబు ఆరమన్నదో బాబన్నదా. ముంగో పూలు తోటి నవ్వేసుడాలో నవ్వేసుడాలా. ముగ్గులు పోతు బాబు ఆరమన్నదో బాబన్నదా. ప్రయోజనాలు మా ఇంటి పేరవారు మా వాసం చెట్టు సత్యనారాయణ గారి అబ్బాయి ఆ బాధ్య గురువు గారు, అవును. మా అబ్బాయి ఆ స్వామి కళ్యాణ మోక్షం అవుతుంది. అవును. గురువు గారు అవును. మన గ్రామం వచ్చారు. ఆ 10 మంది 10 పుష్పాలు అవును. పరమేశ్వరుడికి మాలవుతుంది. 100 రూపాయలు 100 రూపాయలు. బాధ్య గారు ఆ కానుకగా ఇచ్చారు. అవును. ఆరోగ్యముల వారికి ఇచ్చి ఆ వారి వ్యాపారము అవును. వారి బిజినెస్ ఆ సిరిసిరి నవ్వులతో పాడి పంటలతో భోగభాగ్యాలు వారికి ఇచ్చి అవును. సదా వెళ్ళప్పుడు కాపాడు రక్షించుకాక. వాసుదేవా. చూడండి ఈ ముగ్గురు కూడా ఆవిడి క్రామాన్ని భార్యలుగా స్వీకరించారు. ఆ మహాతల్లిని అవును. 4వ భాగం బొమ్మను చేసి అవును. ప్రాణాలు ప్రోసి ఆ పేర్లు పెట్టారు. అవును. నాయన ఆ అప్పుడు మహావిష్ణు అంటున్నాడు, ఏమని? అన్నా ఆహా
ఇప్పుడైతే అవును. అమ్మంటే మనకి అమ్మ కాదు, అవును. ఒక పేరుగా నిండుగా అవును. కావాలన్నాడు. ఆ బొమ్మను ఏమి చేస్తానో చూడు. అవును. ఈ బ్రహ్మదేవుడు ఆ బొమ్మకి అవును. 12 చేతులు పెట్టాడు, పుల్లల్లా నేత్రాలు పెట్టాడు, కిరీటము శ్రీశూలము శంఖము విభూతి కత్తి కమండలం మూడవ నేత్రం ఆరబోతున్నాడు. విష్ణుమూర్తి ఆ బొమ్మకి ప్రాణం పోసాడు. అవును. శంకరుడు రాతలు రాస్తున్నాడు. అవును. ఆ బొమ్మ అంటుంది, ఏమని? ఓ బ్రహ్మ విష్ణు శంకర ఒంటరిగా పెట్టారు, అవును. ప్రాణం పోసారు. ఆ, నా ఊరేమిటి, అవును. నా పేరేమిటి, ఆ, నేను ఉండవలసిన స్థానము వేది ఆ, అని అడిగిందట. అవును. అమ్మా ఆ, నీకు ఊరుంది, అవును. నీకు పేరుంది, ఆ, ఏమి దుమ్మగా అంటే అవును. మాకు ఒక అమ్మగా ఆ, పేరుగా అవును. నిండుగా ఆ, అదిగో విజయవాడ కొండల్లో వెలుస్తున్నావు. ఆ, నీ పేరు అవును. దుర్గాదేవి అన్నారు. అవును. ఆ మహాతల్లి అంటుంది, ఏమని? ఓ బ్రహ్మ విష్ణు శంకర, ఓ, ఈ దుర్గా అనే పేరు నాకు వద్దు. అమ్మా ఆ, దుర్గని పేరు వద్దంటున్నావు, అవును. కారణము ఆ, ఆ పేరుకి చాలా కోరికలున్నాయి. అవును. కోరికలన్నీ తీర్చును దుర్గనే పేరు పెట్టండి. లేని విడల. ఆ పేరు నాకు వద్దు. అమ్మా ఆ, నీకేమి కావాలి, అవును. కోరుకోమన్నారు. అవును. ఆ మహాతల్లి ఆ, కాళికా రూపము అవతరించింది. అవును. ఏమడిగింది? ఏమడిగింది? ఆవిడ కుమ్మామో కుమ్మామ అరే కుమ్మామన్నారమ్మా కుమ్మామన్నారమ్మా ఆ వేడుకాళ్ళ తల్లి పెరుగుతున్నారమ్మా పెరుగుతున్నారమ్మా ఆ ఏడి కొమ్మల పోతులు ఆరబన్నారమ్మో ఆరబన్నారమ్మా ఆ గుగ్గుల పోతు పాము ఆరబన్నాదా దూపాబన్నాదా ఆ పొంగ పోర్ని తోడి నవేద్యునాదా నవేద్యునాదా కుమ్మామో కుమ్మామో కుమ్మామడిగిందా కుమ్మామడిగిందా ఆ వేడు తల్ల తల్లి పెరిగిపోయిందా పెరిగిపోయిందా ఆ వేడు కొమ్మల పోతులు ఆరబన్నదమ్మో మరి ఆరబన్నదమ్మా ఆ గుగ్గుల పోతు పాము ఆరబన్నాదా దూపాబన్నాదా అదిగో మహాతల్లి ఇన్ని కోరికలు కోరుకుంటుంటే అవును. వీళ్ళ ముగ్గురు అంటున్నారు, ఏమని? అమ్మా ఆ, ఇంతే కదా, అవును. నువ్వు విజయవాడ కొండ మీద వెలుస్తున్నావు. అవును. విజయవాడ గ్రామ గ్రామరస్తులు ఆ, నీకు ఆరం పెడతారమ్మా. అవును. ఏమిటయ్యా? ఆ, విజయవాడలో ఆరము అవును. నాకంటదు, ఆ, ముట్టదు, సరిపోదు. అమ్మా ఆ, ఒక గ్రామములో ఆరము సాలుగా అవును. మరి ఏ విధముగా కావాలి? ఆ, ఏ విధముగా అంటే అవును. విజయవాడలో ఆ, రూపం ఉంటుంది, అవును. ఆ రూపానికి 100 లీలలు కావాలి ఆ, అంటే మాకు అర్థము కాదే. అవును. ఈ దుర్గని పేరు నామానికి ఆ, 101 పేరు కావాలి. ఆ, అమ్మా ఓ, నీ పేరుకి 101 పేరు. అవును. ఏమితుమగా తల్లి, ఆ, ఊరు ఊరికి దేవతనై, దేవతనై, గ్రామ గ్రామానికి దేవతనై, దేవతనై, ఇంటి వెంటికి వెలువేలిపునై, దేవతనై. ఈ ప్రతి ఒక్కరు నాకు ఆరం పెట్టాలి. అమ్మా ఓ, ప్రతి ఒక్కరు ఆరం పెట్టాలంటున్నావు, అవును. బాగుంది. ఆ, ఆరం పెట్టకపోతే ఏమి చేస్తావు? అవును. నేనా ఆ, ఏమీ చేయను. అవును. నాలో ఉండే లీలలు ఆ, భూలోకములో ప్రీండిస్తున్నాయి. అవును. అమ్మా ఓ, లీలలేమిటి, భూలోకములో ప్రీండిస్తవేంటి? అవును. ఏమితుముగా ప్రీండిస్తున్నాయంటే ఆ, పొంగులు పోటకాలు మస్తిష్కాలు బొమ్మలు కలర్లు జడ్డాలు నోటికి కాళ్ళు, ఏం చేస్తున్నావు? అదిగో లీల ఉంది ఓ, అనిపించుకుని ఆ, హారం పెట్టించుకుంటాయి. అవును. లేని విడల ఆ, కృష్ణకు నీటిలో పడి అవును. పంచచ్చిరా నామముతో పెట్టిన పేరు సెరుపుకుంటాను. ఆ, ఈ దుర్గా
లేదనిపించుకుంటాను. అవును. అమ్మా ఓ అంత పని చేయరాదు. అవును. నీకు ఊళ్ళు ఇస్తాం, ఆ ఆరం పెడతాం. అవును. మహా తల్లి కండి ఆ ఊరికి అవును. గ్రామానికి ఆ ఇంటికి అవును. ఇలవేల్పుగా నువ్వే వెలుస్తావు తల్లి. ఆ నొక్క పేరు ఎంచుతున్నారు గోవిందా. ఆ మహాతల్లంది ఏమని? ఓ బ్రహ్మ విష్ణు శంకర ఊళ్ళు ఇచ్చారు, అవును. ఆరం పెట్టారు. ఆ చాలా బాగుంది. అవును. వారానికి ఒక్క రోజు ఆ నాకు పూజ కావాలి. అవును. అమ్మా ఓ ఏమి రోజు? ఏం పూజ? శుక్రవారము కుంకుమ పూజ కావాలి. ఆ ఇవ్వగలదురా? అవును. ఇంతే కదమ్మా. ఆ ఇస్తాం, తీసుకోమన్నారు. అవును. ఏమిటయ్యా ఆ పూజలు ఇచ్చారే, అవును. నా భరత్ అంటే ఎవరు ఆ అనగా అవును. బ్రహ్మ విష్ణువుని జాయించిపోతున్నారు. ఆ ఆ మహాతల్లి అంటుంది, ఏమని? బ్రహ్మదేవ ఆ నువ్వు నాకేమవుతావయ్యా? అవును. నేనా ఆ నిన్ను బొమ్మను చేశానే, అవును. నిన్ను సృష్టించినందుకు ఆ నీకు నేను తండ్రిని అవుతాను. ఆ ఏమి? ఓ నన్ను బొమ్మను చేసి అవును. నన్ను సృష్టించినందుకు ఆ నువ్వు నా తండ్రివా? అవును. ఓహో ఓ విష్ణు, ఆ మహావిష్ణు, అవును. నువ్వు నాకేమవుతావు? ఆ నేనా అవును. నీకు ప్రాణం ప్రోసాను. ఆ మనిద్దరికి రక్త బంధాలు కలిశాయి కాబట్టి అవును. నువ్వు నా అక్కగా ఉండాలి, ఆ నీ తమ్ముడుగా నేను ఉంటాను. ఆ విష్ణు, ఓ మనిద్దరము అక్క తమ్ముళ్ళము. అవును. ఏముతుమగా ఎప్పుడుంటాము? ఆ ఏముతుమగా అంటే అవును. మహావిష్ణు అవతారు విడిచిపెట్టి నేను మంగళవాడిని అవుతున్నాను. 7వ పర్వతాన్ని తిరుమలలో గుళ్ళు కట్టుకుంటున్నాను. ఆ నా కొండకొచ్చే వస్తువులంటారు, ఏమని? నాకు ఆడబడుసు ఉంది, ఆ నా కండ ఉంది, అవును. నీ విజయవాడ వస్తారు. ఆ మానిద్దరము అవును. అక్కా తమ్ముళ్ళము ఆ అని కలియోగములో పేర్లు పొందాలి. అవును. ఓహో ఓ శంకర, ఆ గౌరీ శంకర, ఓ నువ్వు నాకేమవుతావు? అవును. నేనా ఆ ముందు విగములు అవును. నీ కామము నేనే తీరిస్తాను అని ఆ అబద్ధమాడి వాడిపోయి ఒంటిన వస్తువులన్నీ వెలుసుకుని ఆ కోరికని తీర్చలేకపోయాను. అవును. నేను శంకరుణ్ణి, ఆ నా రూపము శంకరుడు. అవును. మరి ఆత్మ కాదు. ఆ మరి ఆత్మ అవును. ఈ రూపం భూలోకములో విగ్రహం, అవును. ఆత్మలో ఉండే లింగాకారము. ఆ అదిగో శ్రీశైలము కొండల్లో మల్లికార్జున స్వామి వెలుస్తున్నాను. ఆ మల్లికార్జునుడుగా నీ భర్తగా నేనుంటానే. శంకరా, నువ్వు నా భర్తవా? అవును. ఎందుకు చేత? ఏమి కారణము? ముందు యుగములో నీ కామము నేనే తీరిస్తానని అబద్ధమాడి వాడిపోయి ఒంటిడి వస్తువులన్నీ వెలుసుకుని ఆ కోరికని తీర్చలేనందుకు అవును. అవతారం విడిచిపెట్టి అవతారం ఎత్తి శ్రీశైలము కొండల్లో మల్లికార్జున స్వామి అవనప్పుడు ఆ సకము శంకరుడు, అవును. సకము దేవి, ఆ అర్ధనారీశ్వరుడు ఆ అంటారు. అవును. అందుకనే శంకరుణ్ణన్నాడు, ఏమని? కైలాస కాపరమా శ్రీశైలో శివతరమా ఎన్ని కొండపైన మాసముండే బోలో మల్లన్న మెడలో నాగులు మల్లన్న. ఒక పక్కని గంగమ్మ, ఒక పక్కని గౌరమ్మ, ఒక పక్కని నందేశ్వరుడు, ఒక పక్కని వీరభద్రుడు. ఎన్ని కొండపైన మాసమా బోలో మల్లన్న మెడలో నాగులు మల్లన్న. నెలవంక భూషణము మెడలోటి ఆభరణాలు, నెలవంక
పువ్వుల మల్లన్న వల్ల కాటిలోని మాసమా ఈ బూది మల్లన్న పువ్వులు మల్లన్న అల్లగాడిలోని వాద్యముండే ఈ పువ్వుల మల్లన్న పువ్వుల మల్లన్న పులుసెరు కొందరు నుంచి పర్యాటన చేశావు పువ్వులము ధరించి పర్యాటన చేశావు ఈ నామము జపమించి నీ దీక్షని ప్రోనామో నీ నామము జపించి నీ దీక్షని పూర్ణము ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ నమ శివాయ నీ నామము జపించి నీ దీక్షని పూర్ణము ఎన్ని కొండపైన మాసమా బోలో మల్లన్న నాగలు మల్లన్న ఎన్ని వందమైన వాద్యముండే పువ్వుల మల్లన్న నాగుల మల్లన్న ఆ నాగలు మల్లన్న పువ్వులు మల్లన్న అలాగని బ్రహ్మదేవుడు అవును బ్రహ్మలోకం వేలుతున్నాడు వాసుదేవ కృష్ణమూర్తి అవును వైకుంఠం వేలుతున్నాడు వాసుదేవ శంకరుడు అవును శ్రీశైలము కొండల్లో మల్లికార్జున స్వామి అవుతున్నాడు వాసుదేవ ఆ జగన్మాతనట అవును. కొండపైకి సాగనంపుతున్నారు ఎలాగండి అమ్మా బయదెల్లినాదు నాయనా తల్లే బయదెల్లినాదు నాయనా అమ్మా బయలుదేరాడు, తల్లి బయలుదేరాడు, ఆ మాత బయదెల్లినాదు నాయనా అమ్మా బయలుదేరాడు, అది విజయవాడ అన్నారు ఆ గజవాడ అన్నారు అది ఇంతరాత్రి అన్నారు విజయాన్ని సాధించి మహిషాసురుణ్ణి సవరించి విజయం సాధించింది కాబట్టి అవును అది వింతరాత్రి అన్నారు కొండపైకి సాగడం పెరుగుందా రాజుగారు పైకి లేవండి లెగిస్తారండి నాన్నగారు అమ్మగారు ఇక్కడ ఉన్నారా ఆడపడుసుర తల్లి రండమ్మా మీరు తొందరగా రావాలి ఆ జగన్మాతని కొండల పైకి సాగనంపారు అవును దుర్గాదేవి జీవిత చరిత్ర అంటే ఇట్లా ఉంది అవును పాడబోయేది సినిమా ఉంది అవును గ్రంథాలు కూడా ఉన్నాయి ఏమిటయ్యా అంటే అవును. ముక్కోటి మనంద్రులు నీలమణి అవును. పాలమణి చెట్లమణి జనికుమణి ముక్కోటి మనంద్రులు అవును శారదా ఒడ్డు పైకొచ్చి తపస్సులు తలబెడుతున్నారు గోవిందా ఇలా వచ్చేయండి అందరూ కూడా ఇక్కడికి. ఈ పక్క నిల్చోండమ్మా. జోడాలు నిల్చోండి అలాగే. దండ పట్టుకోండమ్మా చేసి పట్టుకోవాలి అందరూ కూడా కుటుంబ సభ్యులు రాజుగారు దండ పట్టుకోండి గోవింద 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 వాసుదేవ వాసుదేవ హరే శ్రీనివాస హే శ్రీనివాస బట్ల బలం పట్టుకోండమ్మా చేసి పట్టుకోవాలి అందరూ కూడా కుటుంబ సభ్యులు ఓం శ్రీవల్లి శ్రీనివాస ప్రార్థన నమస్కారం దీర్ఘ సుమంగళి భవ శతమానం భవ ఆయుష్యం భవ ఆయుష్యం భవ ఓం
అలివేలు మంగా పద్మావతి వాందాల సమేత శ్రీ వెంకటాద్రి వాసాయ నమః మౌగే నాగమల్లి తాంబూలం సమర్పయామి. మహారాయశ్రీ పూజనేలు అవును ఇళ్ళ సత్యనారాయణ గారు, అవును వారు అబ్బాయి రాజు గారు, అవును గీతికాప్రియ గారు, అవును వారు మీ పేరు బాబు శ్రీనివాసరావు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి దంపతులు, వారి అమ్మగారి పేరు లీలావతి, అవును నాయన దంపతులు, అవును వేనాడు ఆపతామక్కలు, అమ్మ జగనమాత అనుకున్న పనులు అవుతే అవును నీ దివ్య కళ్యాణ మోక్షము మేము చేయింతాము అవును అని వేనాడు ఆపతామక్కలు అవును ఆపతామక్కలు అప్ప చెప్పుతున్నారు. గురువు గారిని ఆశీర్వదించారు. అవును అన్నదానము నోస్త్రాదానం అన్నారు. అవును నోస్త్రములు కానుగ్గా ఇవ్వాలి. నోస్త్రములు కానుగ్గిచ్చారు. అలివేలు మంగ పద్మావతి ఆందాల సమేత వెంకటేశ్వర స్వామి తాంబూలము 501 రూపాయలు. 501 రూపాయలు వారు తాంబూలముగా ఇచ్చారు. అవును ఆరోగ్యముల వారికి ఇచ్చి వారి వ్యాపారము వారి బిజినెస్ సిరిసిరి నవ్వులతో పాడి పంటలతో భోగ భాగ్యాలు వారికి ఇచ్చి సదా వెళ్ళప్పుడు కాపాడు రక్షించుగాగా. వాసుదేవ వాసుదేవ కూర్చోండి అమ్మ, కొంచెం పెళ్తారు కానీ కూర్చోండి తల్లి. హలో హలో సెంటర్ మైక్ పాయింట్ లేపు నాయన. నాయన దుర్గాదేవి జీవిత చరిత్ర అవును ఇట్లా ఉంది. పాడబోయేది అవును సినిమా ఉంది. గ్రంథాలు కూడా ఉన్నాయి. అవును ఏమిటయ్యా అంటారు. ముక్కోటి మునింద్రుడు, అవును నీలముని, పాలముని, అవును చెట్లముని, జనికముని, అవును భృగుమా మునింద్రుడు శారదా ఒడ్డు పైకొచ్చి అవును అలా తపస్సుల తలబెడుతున్నారు. గోవిందా ఆ మునింద్రుడు ఎలా వస్తున్నాడు? ఆయన కొండలు దాటేడురా నాయన, కొలుగొల్లు దాటేడురా నాయన, కొండలు దాటేడురా నాయన, కొలుగొల్లు దాటేడురా నాయన, శీలండి దాటేడురా నాయన, సలకలే దాటేడురా నాయన, శీలండి దాటేడురా నాయన, సలకలే దాటేడురా నాయన, ఓంకార మంత్రాలలో ఆయన చదువుతా ఉన్నాడు నాయన, ఓంకార మంత్రాలు నాయన చదువుతా ఉన్నాడు నాయన. ఈ మునింద్రుడు శారదా ఒడ్డు పైకొచ్చి అవును తపస్సుల తలబెడుతున్నాడు. గోవింద మరి ఈ సంగతి ఎవరు ఆలకించారు? ఆయన బ్రహ్మదేవుడు కొడుకోరా నాయన, నారదుల వారేమోరా నాయన, బ్రహ్మదేవుడు కొడుకోరా నాయన, నారదుల వారేమోరా నాయన, నారాయణన్నాడు రా నాయన, నడుచొచ్చుతున్నాడు నాయన, నారాయణన్నాడు రా నాయన, నడుచొచ్చుతున్నాడు నాయన, ఆ తిరుమూడు లోకాలు రా నాయన, తిరుగుతా ఉన్నాడు నాయన, తిరుమూడు లోకాలు తిరుగుతా ఉన్నాడు నాయన. నారదుల వారు తన తండ్రైన విష్ణువాస వద్దకొచ్చి నారాయణ మంత్రో శ్రీమన్నారాయణ భజనో, నారాయణ మంత్రో శ్రీమన్నారాయణ భజనో, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన, నాదారే శివనాదారే, నాదారే నమో నాదారే, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన. తల్లి తండ్రి నారాయణుడే, తండ్రి నారాయణుడే, గురువు దైవము నారాయణుడు, దైవం నారాయణుడే, భక్తి ముక్తి నారాయణుడే, భక్తి ముక్తి నారాయణుడే,
శ్రీనివాస ముందుగా కలియుగంలోని కళ్యాణం జరుగుతుంది. అవునవును. ఆ కళ్యాణములో కమ్మటి కలహా భోజనం కల్పించవా తండ్రి. కలము లేనిది కడుపు నిండదు కదా తండ్రి. అవునైనా నారదా కుమార శారదా వడ్డిని ముక్కోటి మునింద్రులు తపస్సులు పట్టారు. అవునవును. ఆ తపస్సు ఫలితము ఏ విధముగా ఉంది వెళ్ళి చూసురా కుమార. అలాగే వెళ్ళి వచ్చేదను తండ్రి. ఆయన కొండలేదా డేడు నారదుల వారు శారదా వడ్డీకి వెళ్ళారు. ఆ మునింద్రుని చూశాడు. ఏమన్నారు? నమో నారాయణాయ. అరే అరే మునీంద్రుణ్ణి చూస్తుంటే ఘోరమైన తపస్సులో ఉన్నాడు. పలకరిస్తే శపిస్తాడేమో. అయినా మనం వచ్చింది మునీంద్రునితో మాట్లాడడానికి కదా. మునీంద్రుడు శివనందును శివనామము చేసి మునీంద్రుని పైకి లేపుదని నమో నారాయణ నారాయణ నారాయణ. నారద మునీంద్ర వందనమయ్యా నారద వందనము. వందనము మునీంద్ర. నారద నువ్వు మా రాజ్యం వచ్చి మా యొక్క ప్రశ్న వచ్చి మమ్మల్ని తపస్సులు లేపిన కారణం ఏమిటి నారద? మునీంద్ర నేను త్రిలోక సంచారిని అవును బ్రహ్మసారిని దేశ సంచారము చేస్తూ ఈ పట్నం చేరుకున్నాను మునీంద్ర. నారద నువ్వు మా ప్రశ్న చేరుకున్నావు కాబట్టి మా యొక్క ప్రశ్న పరిపాలన ఎట్లా ఉన్నది ఒక్కసారి చూడము నారద. మునీంద్ర ఈ పట్న పరిపాలన అంతా చాలా బాగుంది కానీ నారద మునీంద్ర కానీ అన్న సందేశం ఏమి నారద? మునీంద్ర మీరు ముక్కోటి మునీశ్వరులు శారదా వడ్డును తపస్సు పెట్టారు. ఈ తపస్సు ఫలితం ఎవరికి దారబోతారు మునీంద్ర? నారద మేము ముక్కోటి మునీంద్రులం. అవును. శారదా వడ్డున తపస్సులు పెట్టాము కానీ ఈ యొక్క తపస్సు ఫలితము ఎవరికి దారిపోయాలి? అవును. మాకే వాదా బంధలు వచ్చినాయి నారద. మునీంద్ర ఈ తపస్సు ఎవరికి దారబోయాలో మీలో మీకే వాదాబంతాలు వస్తున్నాయి కానీ భూలోకములో ఇతర 3 రాజ్యాల్లో మీకంటే గొప్పవారు మిమ్మల్ని మించిన వారు ముగ్గురున్నారు మునీంద్ర. నారాయణ నారద మునీంద్ర ఈ తిరుమల రాజ్యాల్లో నాకంటే గొప్పవారు అవును మమ్మల్ని మించిన వారు ముగ్గురున్నారంటావా నారద? అవును మునీంద్ర. వారి పేరునామాలు చెప్పము నారద. మునీంద్ర వారి పేరునామాలు నేను చెప్తాను గాని అవును నేను చూస్తే బ్రహ్మసారిని మీరు చూస్తే బహు కోపసారి. చెప్పమంటారు కోపపడతారు. అవును మీ దైవ సాయం నన్ను ఉంచితే వారి పేర్లు చెప్తాను మునీంద్ర. నువ్వు సత్యము పలికినచ్చు మా దైవ సహాయం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది నారద. అలాగే మునీంద్ర. సరసల గలవారు సరసల గలవారు నారద. 3 పిల్లలు గలవాడు బ్రహ్మదేవుడు ఉన్నారా? నారద బ్రహ్మలోకమున 3 సరసలు గలవారు ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మలు మించిన వాడా నారద? అంటే గొప్పవారండి మునీంద్ర. నాకంటే గొప్పవారా నారద? మించిన వారు మునీంద్ర. ఇంకెవరన్నారు చెప్పము నారద? తాను గాని శాంతి మునీంద్ర. శాంతి ఏ శాంతి? విజయ శాంతి. ఆ లోపల వస్తూ పోతుంది డిస్కో శాంతి మునీంద్ర. కైలాసమున అతని అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు అనగా 2 రూపాయలు గలవాడా నారద? సగము దేవి సగము శంకర రూపము గలవారు గౌరీ శంకరుడు ఉన్నాడయ్యా. సుఖకాలలో తిరుగువాడు తిరుగువాడు ఆది నారద.
నారద మునీంద్ర ఆ కైలాసపురమున ఆ. ఆ 2 రూపాయలు గలవాడు అవునయ్యా. ఆ గౌరీ శంకరుడు ఆ. నన్ను మించిన వాడు నారద మీకంటే గొప్పవారు నాకంటే గొప్పవారు మిమ్మల్ని మించిన వారండి ఎవరున్నారో చెప్పము నారద వైకుంఠపురమున వైకుంఠపురమున పాలకడలిలో పాముని పానుపుగా మార్చినట్టి వారు నారద ఆ. పాము అనగా బుస్సు నారద స్నేక్ రాజ్ కోట్రాజ్ మునీంద్ర ఆ. ఆది విష్ణు ఉన్నాడయ్యా ఆమె చెప్పసారి పట్టించుకునేవాడు మహిమించున్నాడు ఆమె పారిపోదు నారాయణ నారద మునీంద్ర ఆ వైకుంఠపురమున ఆహా. ఆడవారి చేత పాదలు పట్టుచునేవారు అవును. మమ్మల్ని మించిన వారు నారద మీకంటే గొప్పవారు మునీంద్ర నాకంటే గొప్పవారు నారద మిమ్మల్ని మించిన వారు అయితే నారద ఆ. మేము తిరుమల రాజ్యాలు వెళ్ళి వెళ్ళి ఎవరు గొప్ప వాళ్ళు ఆహా. ఎవరు గుణవంతులు అవును. ఎవరు రజారజకులు ఆ. మేము వెళ్ళి చూసి వస్తామయ్యా అలాగే మునీంద్ర మేము వచ్చే వరకు ఆ. మా ప్రశ్న పరిపాలన చేత ఉండము నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి మీరు ఉండము మీరు వెళ్ళుము మీరు ఉండము వెళ్ళహ. ఓయ్ వెళ్ళమంటానండి ఆ. ఈ మునీంద్రుని చూస్తుంటే నా 3 తల్లిదండ్రుల దగ్గరికి వెళుతున్నారు ఆ. ఏదో ఒక తండ్రి ఇతన్ని చూడకపోతాడా అవును. ఇతని గర్వ మనసుకపోతాడా శరణంటినయ్యా లక్ష్మీవాస శరణంటినయ్యా శ్రీనివాస నీ హృదయమున మము కరుణించు నీ హృదయమున మము కరుణించు నిర్భమోదయాలి ఉన్నవారికి నిర్భమోదయాలి ఉన్నవారికి భారములన్నీ తగు నీవే అనుజు భారములన్నీ తగు నీవే అనుజు భారము నీదేనయ్యా ఆనందినయ్యా లక్ష్మీవాస శరణినయ్యా శ్రీనివాస వాస నమో నారాయణ. నేటి కాలానికి నాకు కమ్మటి కళాభోజనమైనది నాకెందుకు వచ్చింది కూడా ఉంటా జాతరైన జాతరలు సంటు పెట్టి తప్పుకున్నాడు. బొగ్గుమామనికి వచ్చేసింది కోపము.